పొద్దున్నే రాగి జావా ప్రిపేర్ చేసుకున్నాను. అందులో ఒక ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. రాగి జావా తాగితే చాలా మంచిది. ఆ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసేసి బాగా మిక్స్ చేసేసి తాగేసాను. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. ఈ రోజు సండే కనుక ఇంటికైతే వెళ్తా ఉన్నాను. గోనుపల్లి దగ్గరకు వచ్చానండి. గోనుపల్లికి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ గొల్లబోయిన స్వామి గుడి ఉంది. గొల్లబోయిన స్వామికి పెంచల స్వామికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇందులో ఎంతమందికి గొల్లబోయిన స్వామి గురించి తెలుసు కామెంట్ చేయండి. గోనుపల్లి చాలా పెద్ద ఊరండి. పెంచలకోనలో ఆల్మోస్ట్ మొత్తం వీళ్ళే చూసుకుంటుంటారు. పెంచలకోనలో బ్రహ్మోత్సవాలప్పుడు ఉత్సవ విగ్రహాలు ఈ ఊరు నుంచి వెళ్తాయి. ఈ ఊర్లో పెంచల స్వామి గుడి కూడా ఉంది. మీరు ఇప్పుడు చూస్తుంది గ్రామ సచివాలయం. ఇది కరుణామయ్య స్కూల్. ఈ స్కూల్లో 10th వరకు ఉందండి. మీలో ఎవరైనా స్కూల్లో చదివారేమో కామెంట్ చేయండి చూద్దాం. ఈరోజు సండే కాబట్టి ఖాళీగా కనపడుతుంది స్కూల్ మీకు. ఇది గోనుపల్లి నెల్లూరు రోడ్ సర్కిల్ అండి. ఇది ఈ నెల్లూరు రోడ్డు సర్కిల్లో షాపులు ఉంటాయి. గోనుపల్లిలో దాదాపుగా 3 హాస్పిటల్స్ ఉన్నాయి. ఆర్ఎంపీ డాక్టర్లు ఇళ్ళు. ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ ఇక్కడికి వస్తారు. గోనుపల్లి దాటుకున్న వెంటనే పెనుబర్తి వస్తుంది. పెనుబర్తిలో కొత్తగా పెట్రోల్ బంక్ కూడా ఓపెన్ అయింది. పెనుబర్తిలో టిఫిన్ బాగుంటుందండి. ఈ ఊర్లో దోశ కానివ్వండి, బోండా కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి 10కి 4 ఐటమ్స్ ఇస్తారు. 2026లో కూడా 10కి 4 ఐటమ్స్ ఇస్తున్నారంటే గ్రేట్ కదా. ఇది పెనుబర్తిలోని హై స్కూల్. ఇక్కడ కూడా 10th వరకు ఉంటుంది. ఈ గ్రామాలు డైలీ మేము తిరుగుతున్న గ్రామాలే. పెనుబర్తిలో ఎంతమంది టిఫిన్ చేశారో కామెంట్ చేయండి. పెనుబర్తి దాటుకున్న వెంటనే అవైలబుల్ అండి. మీరు ఇప్పుడు చూసిన వాటర్ కండలేరు జలాశయానికి సంబంధించిన వాటర్ అవి. గ్రామానికి దిగువన చాలా దగ్గరగా వస్తాయి నీళ్లు. పెనుబర్తి, ఓబులైపల్లి పాత ఊర్లు మునిగిపోవడంతో వీళ్ళు మళ్ళీ పైకి వచ్చి కొత్తగా ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ. ఈ రూట్ నేను డైలీ తిరిగేది. తెలియని వాళ్ళు ఎవరన్నా మంచి బ్రేక్ఫాస్ట్ కోసం చూసుకుంటే పెనుబర్తిలో తినడం బెస్ట్. నా ఫేవరెట్ కూడా. ఇక ఓబులైపల్లి నుండి మా ఊరు 1.5 కిలోమీటర్ లేదా 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇది మా ఊరు బుగ్గేశ్వరాలయం. ఈ శివాలయం గురించి నేను ఆల్రెడీ ఫుల్ వీడియో పెట్టున్నాను. మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వెళ్ళి చూడండి.